వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేమి ప్రసాద్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. జై భారత్ అనే మూమెంట్ ద్వారా ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామని కొందరు యువకులు బయలుదేరారు. వీళ్ళు గ్రామ స్థాయి నుంచి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ని తీసుకొచ్చారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క ఓటరు కూడా డబ్బులు తీసుకోకుండా ఓటు వేయాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి, మన దేశాన్ని కాపాడుకునే ఒక పాత్ర వహించాలి ప్రతి ఒక్కరు. దీన్ని మేల్కొల్పడానికి ఈరోజు ఒక టీం బయలుదేరింది. వాళ్ళు గ్రామ స్థాయి నుంచి ప్రతి ఒక్కరికి ఈ ఉద్దేశాన్ని తీసుకెళ్ళడానికి వీళ్ళు మన దగ్గర ఉన్నారు. వీళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ముఖ్యంగా మీరు జై భారత్ అనే మూమెంట్ తీసుకురావడానికి ముఖ్య కారణం? ప్రధానంగా జై భారత సంస్థ అనేటువంటిది విజయ విహారం పత్రిక రీడర్స్ ఏర్పాటు చేసుకున్నటువంటి సంస్థ. ఇది మత సామరస్యం, కుల నిర్మూలన, సామాజిక పరివర్తన అటువంటి విషయాల మీద గత 20 ఏళ్లకు పైగా 2 తెలుగు రాష్ట్రాల్లో గ్రామ స్థాయిలో మరి దాదాపు 12, 13, 14 రాష్ట్రాల్లో కూడా ఇది వర్క్ చేస్తూ ఉంది. ప్రధానంగా మత సామరస్యం, కుల నిర్మూలన విషయాల మీద కేంద్రీకరిస్తూ పనిచేస్తున్నప్పటికీ ఇప్పుడు ఈ ఎలక్షన్లో ఓటును అమ్ముకోవద్దు అనేటువంటి విషయం మీద గత 16 సంవత్సరాలుగా కూడా మేము పనిచేస్తూ ఉన్నాం. మేమేం చెప్తున్నామంటే మనది ప్రపంచ దేశాల్లోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం అని మనం ఎంతో గర్వంగా చెప్పుకుంటాం. మరి ఇవాళ నిజంగా ప్రజాస్వామ్యం నడుస్తూ ఉందా, ధనస్వామ్యం నడుస్తూ ఉందా? ఇవాళ ప్రతి పార్టీ కూడా ఒక అభ్యర్థికి సీట్ ఇవ్వాలంటే కొన్ని కోట్ల రూపాయలు పార్టీకి ఫండ్ ఇవ్వాలి. మళ్ళీ ఆ అభ్యర్థి గెలవాలంటే మరికొన్ని కోట్ల రూపాయలు ఓట్లు కొనుగోలుకు పెట్టాల్సినటువంటి పరిస్థితి. మరి ఈ డెమోక్రసీలో, ఈ భారతదేశంలో ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనకబడినటువంటి వర్గాలు, అనేక వర్గాలు ఇవాళ చట్టసభలోకి ప్రవేశించినటువంటి వర్గాలు మనకు కనబడతా ఉంది. మరొక పక్క రాజ్యాధికారం గురించి కింది వర్గాలు కొట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి చట్టసభల్లోకి కింది వర్గాలు ప్రవేశించాలంటే ఎట్లా సాధ్యమవుతుంది? ఇవాళ మీరు కోట్ల రూపాయల డబ్బులు ఉన్నటువంటి కంపెనీలన్నీ కూడా డబ్బులతో ఒక పటిష్టమైనటువంటి గోడను నిర్మించారు. ఈ కింది వర్గాలు రాజకీయాలకు వచ్చేటువంటి ప్రవేశాన్ని ఇవన్నీ కూడా నిరాకరిస్తున్నటువంటి విషయం మన కళ్ళ ముందు కనబడతాం. ప్రజాస్వామ్యంలో డబ్బు లేనిది రాజకీయం చేయలేని పరిస్థితి. మీరు మీ ఉద్దేశం డబ్బు తీసుకోకుండా, అంటే డబ్బు ఖర్చు రాజకీయ నాయకులకు చెప్తున్నారా, ప్రజలకు చెప్తున్నారా? మేము 10% లేదా 1-2% ఉన్నటువంటి రాజకీయ నాయకుల గురించి మాకు ఇంట్రెస్ట్ లేదండి. ప్రజలు ఎవరైతే ఈ డెమోక్రసీని కాపాడాల్సినటువంటి ప్రజలు ఎవరైతున్నారో కోట్లాది మంది ప్రజలకి మేము అప్పీల్ చేస్తా ఉన్నాం. ఓటును అమ్ముకోకండి. ఓటు నువ్వు అమ్ముకొని ఒకసారి నైతికతను కోల్పోయిన తర్వాత నీ ఖజానాకి, నీ ఇంట్లో బీరువాకి నువ్వు 500 రూపాయలు ఇచ్చి నీ దొంగకే నువ్వు తాళం ఇస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కోట్ల రూపాయల ప్రజాధనాన్ని రాజకీయ నాయకుడు కొల్లగొట్టుకోవడానికి ప్రజలు అవకాశం ఇస్తా ఉన్నారు. ఈ విషయం మీరు అర్థం చేసుకోండి. 1000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వాళ్ళు లూటీ చేయడానికి మనము 500 రూపాయలకి, 1000 రూపాయలకి ఓటుని అమ్ముకోవడమే ప్రధాన కారణం. కాబట్టి ఇవాళ ప్రజాధనం ప్రజల పరం కావాలంటే సంక్షేమం, అభివృద్ధి, సామరస్యం అనేటువంటి విషయాల మీద మీరు దృష్టి కేంద్రీకరించి ఓటుని వినియోగించుకోమని మేము ప్రజలందరికీ అప్పీల్ చేస్తాము. మీరు గ్రామ స్థాయి నుంచి తిరుగుతూ ఉన్నారు కదా, మీకు ఎలాంటి స్పందన వస్తుంది? యువతల నుంచి కానీ, ప్రజల నుంచి కానీ, మహిళల నుంచి కానీ దీని మీద ఎలా ఉంది మీ ఫీడ్బ్యాక్? ప్రధానంగా ఏం చెప్తారంటే రాజకీయ పార్టీలన్నీ కూడా ఏం చేస్తా ఉన్నాయంటే అందరి దగ్గర డబ్బులు తీసుకోండి, మీకు నచ్చిన వాళ్ళకి ఓటేయండి, అంటే ప్రజలు కరప్ట్ అవ్వండి అనేటువంటిది రాజకీయ నాయకులకు అవసరం. ప్రజలు నీతిగా ఉంటే ఈ రోజు కాకపోయినా రేపైనా వాళ్ళు గల్లాబట్టి నిలదీసేటువంటి పరిస్థితి వస్తుంది. అందువల్ల ప్రజలు 500 రూపాయలు ఇచ్చి కరప్ట్ చేయడమే రాజకీయ నాయకుడికి కావాల్సినటువంటి అంశంగా మనకు కనబడతా ఉంది. ప్రజలు చాలా చైతన్యంతో ముందుకు వస్తా ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో జై భారత్ స్టిక్కర్, మేము నో ఎంట్రీ, దళారికి మా ఇంట ప్రవేశం లేదు, మా ఇంట్లో ఓట్లు అమ్మబడువు అనేటువంటిది మేము గ్రామ స్థాయి నుంచి చైతన్యం తీసుకొస్తా ఉన్నాం. ప్రజలు ఇప్పుడు తెలుసుకుంటా ఉన్నారు, అవును నిజమే కదా, మనలో ప్రజల్లో నిజాయితీ లోపిస్తే ప్రజల నుంచి వచ్చేటువంటి రాజకీయ నాయకులు వాళ్ళలో నిజాయితీ ఎట్లా ఉంటుంది అనేటువంటి విషయం ప్రజలకు అర్థమయ్యే విధంగా మేము వివరిస్తా ఉన్నాం. కొన్ని ప్రాంతాల్లో, కొన్ని కాలనీల్లో మేము టార్గెట్ చేసుకొని ఈ ప్రాంతంలో డబ్బుతో వచ్చేటువంటి దళారులకి ప్రవేశం లేదు అనేటువంటి బోర్డులు మేము పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఆ రకంగా ఎన్నికల్ని ప్రజాస్వామీకరించే విధంగా జై భారత్ జస్ట్ ఓట్ క్యాంపెయిన్ అనేటువంటిది విస్తృతంగా ఈ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. జై భారత్ నుంచి మీరు యాత్ర కొనసాగిస్తున్నారు కదా, ఎప్పటి నుంచి కొనసాగించారు, ఎప్పటి వరకు కొనసాగిస్తారు? ఇది కంటిన్యూగా మేము చేస్తా ఉన్నాం, 16 సంవత్సరాలుగా చేస్తా ఉన్నాం. ఈ ఎన్నికల్లో ఈ డబ్బుని అంతమోదించేదాకా, ఈ ధనస్వామ్యాన్ని బద్దలు కొట్టేదాకా జై భారత్ అనేటువంటి సంస్థ నిద్రపోదు. ఖచ్చితంగా ఇది ఎన్నికల ప్రజాస్వామ్యతంగా మలిచే విధంగాను, కింది వర్గాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు రాజకీయాల్లోకి వచ్చే విధంగా, అంటే డబ్బు లేనటువంటి వాళ్ళు కూడా, సామాన్య ప్రజలు కూడా ఇవాళ ఓట్లు రాజకీయాల్లోకి వచ్చేటువంటి విధంగా కూడా మేము కృషి చేస్తాము. దీంట్లో కులం అనేటువంటిది ఒకటి ఉంది స్పష్టంగా, అది ఎవరు కూడా మాట్లాడట్లేదు. ఎందుకంటే ఇవాళ చాలా కులాలు
ఆర్థికంగా దిగువ భాగాన ఉన్నటువంటి విషయం మనకు స్పష్టంగా తెలుసు. అవి తమ సొంత అస్తిత్వాన్ని గురించి ఇంకా ఫైట్ చేసేటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. కోట్ల రూపాయలు పెట్టి రాజకీయాల్లోకి వచ్చేటువంటి పరిస్థితి ఎప్పుడు వస్తుంది? ఈ డబ్బు అనేటువంటి రాజకీయాల నుంచి పోయిన తర్వాతే కింద ఉన్నటువంటి అట్టడుగు వర్గాలు, పేద వర్గాలు కూడా రాజకీయాల్లోకి రావాలి. ఆ రావడానికే ఈ జయభారత్ అనేటువంటిది కృషి చేస్తాం. ఇప్పటికీ ముఖ్యంగా యువకులు ఓటు నమోదే చేయించుకోలేదు, వాళ్ళు ఇంకా బద్ధకంగానే ఉన్నారు. అసలు యువకుల్లో ఈ అవేర్నెస్ రావాలి, ఓటు వేయాలి, ఒకటి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. దానికోసం మీరు ఎలాంటి ప్రయత్నం చేస్తారు? ఇది మేము మీ దాకా అటువంటి వాళ్ళకి మేము కాలేజీలలో తిరుగుతా ఉన్నారు మా వాళ్ళు ఏమన్నాం, ఓటు అనేటువంటిది 5 సంవత్సరాలు ఈ దేశానికి జరుగుతున్నటువంటి నష్టాన్ని మేము సమగ్రంగా వివరిస్తా ఉన్నాం. ఆ రకంగా యువతకు కూడా మీరు ఖచ్చితంగా ఓట్లో పాల్గొనాలి అనేటువంటి విషయాన్ని మేము చైతన్యం చేస్తా ఉన్నాం. మీరు చెప్పండి, ఓటర్స్ కి మీరేం చెప్పదలుచుకున్నారు? ఫైనల్ గా ఎలక్షన్ టైంలో ఎలా ఉండాలి, ఎలా రాజకీయ నాయకులు ఎలా ఎదుర్కోవాలి, ప్రజాస్వామ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, మీరు ఇచ్చే సందేశం ఏంటి? సో ఈ రోజు కల్లకుర్తి పట్టణానికి జయభారత్ సంస్థ యొక్క ఆధ్వర్యంలో ఓటు చైతన్యం కోసానికి, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసానికి మా ప్రాంతంలోకి వచ్చేసి మా ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులు కానీ ప్రజల మొత్తంగా అవేర్నెస్ చేసినటువంటి విధానాన్ని చూస్తుంటే చాలా సంతోషం అనిపిస్తున్నది. ఇలాంటి మార్పు కోసానికి ఈ దేశం ఎదురు చూస్తున్నది. ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసానికి జయభారత్ సంస్థ యొక్క ఆధ్వర్యంలో అనేక 16 సంవత్సరాల నుంచి అనేక రకాల ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా కల్లకుర్తి పట్టణానికి వచ్చేటువంటి మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ రోజు ప్రజాస్వామ్యం మొత్తంగా కూని అయిపోతున్నది. ప్రజల కొరకే ప్రజాస్వామ్యం ప్రజంగా ఎన్నుకోబడిన ప్రభుత్వాలు ఈ రోజు ధనస్వామ్యంగా మారిపోతున్న సందర్భం చూస్తున్నాము. 100 కోట్ల ప్రజాస్వామ్యము దొంగ నోట్లకు బలైపోతుంది. దొంగ నోట్ల రాజకీయము బందిపోటకు నిలయం అయిపోతుంది. ప్రజలు ప్రజాస్వామ్యం పార్లమెంట్ లో, అసెంబ్లీలో కూని అయిపోతున్న సందర్భాలు చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రజలను కాపాడడం కోసానికి ఓటు చైతన్యం ద్వారానే ఈ మార్పు తీసుకురావడం ఒక సంకల్పంతో ఈ రోజు ఈ లోక్నాథ్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి సాయి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి లక్ష్మణ్ గాని, రాజు గాని, ఈ జై భారత్ సంస్థ మిత్రులు మొత్తంగా ఈ ప్రయత్నం 16 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఈ రమణమూర్తి గారి యొక్క విజయ విహారం యొక్క పత్రికతోటి మాకు అనుబంధం ఉంది. మేము వారికి ఏకలవ్య లాంటి శిష్యుల వల్ల చెప్పుకోవచ్చు. మాకు వారెవరు పరిచయం లేరు, కానీ వారి యొక్క సాహిత్యాలతోటి స్ఫూర్తి పొందాము. వారి యొక్క మత విధానం కానీ, వారి యొక్క లౌకిక విధానం కానీ, వారి యొక్క భావజాలాన్ని మేము ఆ కరెక్షన్ పైన వారు చేసినటువంటి విధానం పోరాటాన్ని గురించి మేము చదివినాము, వ్యాసాలు చదివినాము. చాలా విస్తృతంగా విజయ విహారం యొక్క వాటిని చదివి స్ఫూర్తి పొందుతున్నాము. మనం కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసానికి ఒక లెక్చరర్ గా, ఒక జేఏసీ చైర్మన్ గా మా కల్లకుర్తి పట్టణంలో వంటి విద్యార్థులకి మార్పు తీసుకురావడం కోసానికి మా వంతు మేము కూడా జై భారత్ సంస్థకు అండగా ఉంటాము, మా సహకారం అందిస్తామని చెప్పడాన్ని తెలియజేసుకుంటున్నాం. ఈ ధన రాజకీయంలో సామాన్యులు రాజకీయంలోకి రాలేకపోతున్నారు, భయపడుతున్నారు, వాళ్ళకి ఇచ్చే మీరు సందేశం? భయపడాల్సినటువంటి కర్మ అవసరం లేదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక ఆయుధం ఇచ్చిండు. 1931 ఉన్న లండన్ పార్లమెంట్ లో అనర్గళంగా మాట్లాడి వారిని ఒప్పించేసి మనకు ఆ ఓటాకు అందింపజేసిండు. ఆ ఓటాకుని మనము ఆయుధంగా మలుచుకొని ఎవరు భయపడాల్సిన అవసరమే లేదు. నీతివంతులు, నిజాయితీ పరులు, విద్యావంతులు, మేధావులకు మన యొక్క ఓటుని హక్కును వినియోగించుకొని ఇక్కడ రాజకీయాల్లోకి తీసుకొచ్చే రకంగా మనం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడినట్టయితుంది. ఆ అణగారిన వర్గాలకు, పేద ప్రజానికానికి ధైర్యాన్ని ఇచ్చే అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నాం. ప్రజలారా మేల్కొనండి. మీరు ఎప్పుడైతే నిజాయితీగా ఓటు చేశారో ప్రజాస్వామ్యం బాగుంటుంది. మీరు నిజాయితీగా ఉన్నప్పుడే, ఓటు నిజాయితీగా చేసినప్పుడే ఒక రాజకీయ నాయకుని క్వశ్చన్ చేసే రైట్స్ కానీ, హక్కు కానీ మీకు ఉంటుంది. యువకులు మేల్కొనండి. మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే ముందు మనం నిజాయితీగా ఉండాలి. ఓటుని అమ్ముకోకండి, రాజ్యాన్ని కాపాడుకుందాం. రాజకీయ నాయకుల నుండి ప్రజాస్వామ్యంలో ప్రజలని కాపాడే మార్గం జై భారత్ నుంచి ఏమైనా చేస్తున్నారా? లక్ష్మణ్ అడిగి తెలుసుకున్నాను. చెప్పండి సార్, రాజకీయాల నుంచి ప్రజలను ఎలా కాపాడాలి? అంటే రాజకీయాల నుంచి ప్రజల్ని కాపాడడం కన్నా ప్రజలే రాజకీయాన్ని కాపాడాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే రాజకీయ నాయకులు మా అంటే 30 మంది ఉంటారు. వాళ్ళ చేతుల నుంచి మనం కాపాడడం ఏంది? ఇన్ని పిడికిళ్ళు ఉన్నాయి. ఒకసారి గట్టిగా పిడికిలు బట్టి ఈ దేశం అది, ఈ దేశంలో మేము ధనస్వామ్యాన్ని బద్దలు కొడతామని ప్రజలు అనుకుంటే ఖచ్చితంగా రాజకీయ నాయకులు ఎంత పెద్దోడైనా వాళ్ళ దగ్గర కోట్ల రూపాయలు, 1000 కోట్లు ఉన్నాయి. 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఓటు అంటే ఎలక్షన్ కి మనమే ఓటుకి రేటు కట్టుతున్నాం. ఆ రేటుతోనే రాజకీయ నాయకుల దగ్గర ఇంటరాక్ట్ అవుతున్నాం. దాని గురించి మీరు స్పందన? అంటే మనం ఒక విషయం మీరు ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈరోజు మనం ఏదైనా పని చేస్తే ఆ పని పూర్తిగా అయ్యేంత వరకు మనం దాని మీద దృష్టి పెడతాం. పొలంలో పంట వేస్తాం, గింజలు వేసినంత మాత్రాన పంట రాదండి. దాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ రోజు 5 సంవత్సరాలకు వచ్చేసరికి ఒకసారి మేము ఓటు వేస్తాం, 5 సంవత్సరాలు వాళ్ళు ఇష్టం వచ్చిన పరిపాలన చేసుకోవచ్చు అనే ఆలోచన ఏదైతే ఉందో ముందు దాన్ని మనం బంద్ చేయాలి. ఏ గింజ వేస్తే ఆ పంటనే వస్తుంది. ఎలాంటి నాయకుడు ఎన్నుకుంటే ఆ నాయకుడు వచ్చి మనం పాలిస్తారు. అది అవినీతిపరుడైనా, నీతిమంతుడైనా, అది మనమే వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నట్టు ఉంటది.
నేనేమంటున్నానంటే ఓటు వేసేటప్పుడు మనం నార్మల్గా ఒక పర్సన్ నేను నిజాయితీ పరుడని ₹1 పంచాడు, ప్రజల్లోకి వచ్చి ఓట్లు అడుగుతాడు, మనం వేస్తాం. తర్వాత వాడు అవినీతి పరుడైతే ఆ రోజు మనం చూస్తూ ఊరుకోవాలి. గల్లా బట్టి గుంజి ప్రతి నిమిషం ఒక రాజకీయ నాయకుడు ఏం చేస్తుండే, ఏమేమి పథకాలు వస్తున్నాయి, ఏమేమి నిధులు వస్తున్నాయి, ప్రతి నిమిషం ప్రజలు అడగాలి, నిలదీయాలి. ప్రజాస్వామ్యంలో మనం ఒక భాగంగా, ప్రభుత్వాలు మనల్ని నడిపించట్లేవు, మనల్ని ప్రభుత్వాలు ఏం చేస్తే ఆర్గనైజ్ చేస్తాయి. మన డబ్బుల్ని ఆర్గనైజ్ గా ఖర్చు పెడితే ఎంతవరకు మన డబ్బు మనం ఖర్చు పెడుతున్నప్పుడు ఏది మనం ఒక అటెండర్ని పెట్టుకొని లేకపోతే ఒక మన దాంట్లో డబ్బులు ఖర్చు పెట్టే ఒక మేనేజర్ పెట్టుకుంటే వాడు ఏదైనా తేడాలు చేస్తే మనం అడుగుతామని, నా డబ్బులు ఎందుకు అలా ఖర్చు పెడుతున్నామని. ఒక రాజకీయ నాయకుడు మనం డబ్బులు ఇచ్చి జీతాలు ఇచ్చి వాడిని గెలిపించుకొని నిలబెట్టిన తర్వాత వాడు ఇష్టం వచ్చిన డబ్బును దోచుకుపోతా ఉంటే చూస్తూ ఊరుకోవాల్సినంత అవసరం ఉంది. ప్రజలు అడగాలి కదా, తిరగబడాలి కదా. ప్రభుత్వాలు ప్రకటించే సంక్షేమ పథకాలకి అలవాటు పడిపోయారు. దాని మీద వాళ్ళు దానికి అట్రాక్ట్ అవుతున్నారు. నాయకుడిని ఫస్ట్ సెకండరీ సంక్షేమ పథకాలకు అలవాటు పడ్డారు. ఈ సంక్షేమ పథకాలు ఎరదొప్పి మనల్ని ఇంకో ట్యాక్స్ రూపకంగా దోచుకుంటున్నారు. అంటే సామాన్యుడు 2 విధాలుగా దోపిడీకి పాలవుతున్నాడు. దీని మీద అంటే సంక్షేమ పథకాలు అనేది మీరు కేవలం పేద వర్గాలకు ఇచ్చే కొన్ని సంక్షేమ పథకాలు మాత్రమే మీరు దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నారు. మీరు గమనిస్తే 1000 కోట్లు ఫ్రాడ్ చేసి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని లేకపోతే తక్కువ ధరలకి భూములు తీసుకొని బేచుకొని 1000 కోట్లు వెనుకేసుకుంటున్న వాళ్ళ గురించి ఎవరు మాట్లాడతారు? సంక్షేమ పథకాలను చాలా చిన్నవండి. ఒకటికి పేదవారికి 10,000 ఇస్తే వాడు ఖర్చు పెట్టి మళ్ళీ ఇదే రాష్ట్రానికి ఆదాయంగా మారుతుంది. కానీ మీరు దాంట్లో జరుగుతున్న దాని కాకుండా 1000 కోట్లు దోచుకుంటున్న పక్కకు పెట్టి సంక్షేమ పథకాల గురించి మాట్లాడుతున్నారు. ఇది రాంగ్. సంక్షేమ పథకాల వల్ల ప్రజలకు నష్టం జరగదు. వాళ్ళ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి ఒక ఊతకరలా పనిచేస్తుంది. కానీ ఎవరైతే దోచుకుతింటున్న ప్రజాప్రతినిధులు ఉన్నారో సంక్షేమ పథకాల పేరు మీద వాళ్ళని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. సంక్షేమ పథకాలు కాదు అడ్డుకోవాలి. సంక్షేమ పథకాల వల్ల అభివృద్ధి చెందుతాడు మనిషి. దానివల్ల నష్టం ఏముంది? 1000 కోట్లు తీసుకొని పారిపోతున్న వాళ్ళు ఏం చేయలేకపోతుంది ప్రభుత్వం. వాళ్ళని తీసుకురావాలి, అలాంటి దాంట్లో కట్టుకట్ట వేయాలి. అదేవిధంగా ప్రజలకు న్యాయమైనటువంటి వైద్యం కానీ న్యాయమైనటువంటి పరిపాలన కానీ అందించాల్సిన బాధ్యత రాజకీయ నాయకులు ఉంది. ఒకవేళ వాళ్ళ పరిస్థితి చేయలేకపోతే ఎవరైతే ఓట్లు వేసారో వాళ్ళకి అడిగే హక్కు ఉంది. ఎందుకంటే ఈ డబ్బు అంతా ఖర్చు పెడుతున్న డబ్బు అంతా పేదల నుంచి వస్తున్నటువంటి ట్యాక్స్ కాబట్టి ప్రజలు ప్రతి నిమిషం అలర్ట్గా ఉండాలి. ప్రతి నెల రివ్యూ చేయాలి. మనకి ఇప్పుడు ఆర్టీఏ చట్టాలు ఉన్నాయి. ఏ నిధులు ఎంత వస్తుంది తీసుకొని అడగడానికి ఏమైంది? వచ్చినప్పుడు ఊళ్ళకి వచ్చినప్పుడు చాలా ఎమ్మెల్యే వచ్చినప్పుడు ఇన్ని నిధులు విడుదల చేసినావు, నువ్వేం చేసిన పనులు, మా ఊళ్ళో రోడ్లు లేవు, లేకపోతే బడి లేదు, లేకపోతే వైద్యం సరిగా లేదు, లేకపోతే రైతులకి ఈ రకమైన సమస్యలు ఉన్నాయి, ప్రశ్నించడానికి ఏమైంది? రాగానే ఎందుకు నువ్వు చేతులు కట్టుకొని నిలబడాలి? వాడు మన దగ్గర పనిచేస్తున్నటువంటి మేనేజర్ అనే విషయం, మన ఓట్లు వేస్తే మన కోసం పనిచేయడానికి వచ్చినటువంటి ఒక సేవకుడు అనే విషయాన్ని ముందు ప్రజలు మర్చిపోయి వాని భగవంతులు లేకపోతే దేవుళ్ళలాగా వారిని కొలుస్తున్నప్పుడు వ్యవస్థ ఎలా మారుతుంది? అందుకని మేము చెప్తా ఉన్న జయభారత్ తరఫున మారాల్సింది రాజకీయ నాయకులు కాదు, మారాల్సింది ప్రజలు. ఈరోజు ఇంతకుముందు మీరు క్వశ్చన్ అడిగారు, యువత ఈ విధంగా మారుస్తారని. నేను చెప్తా ఉన్నా, నా ముందున్నటువంటి నాయకత్వం, జయభారత్లో నాయకత్వం యంగ్ ఏజ్ లో 20 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి వాళ్ళు ఈ రోజు ఉద్యమాలు ఉన్నారు. నేను 23 సంవత్సరాల నుంచి జయభారత్లో ఉన్నాను. యువత మాత్రమే ఈ రోజు ఈ ఉద్యమాన్ని చేపట్టడానికి సిద్ధంగా ఉంది. కాకపోతే వాళ్ళకి విషయం తెలియకపోవచ్చు, వాళ్ళకి చెప్పే వాళ్ళు లేకపోవచ్చు. మైకులు పెట్టుకొని వేరే మాటలు మాట్లాడు. మేము చెప్తా ఉన్నాం, ప్రతి పల్లెకి పోతాం, ప్రతి గడ్డకు పోతాం, ప్రతి కాలేజీకి పోతాం, ప్రతి ఒక్క యువకుని కదిలిస్తాం, వాళ్ళకి విషయం చెప్తాం. విషయం చెప్పిన తర్వాత వాళ్ళు అర్థం చేసుకున్న రోజు ఖచ్చితంగా పట్టుకుంటారు. ఈ రోజు భారతదేశానికి ఏదైతే కావాలో అదే పని ఈ రోజు ధన సమయాన్ని బద్దలు కొట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే పని చేస్తున్నటువంటి ఏకైక సంస్థ కేవలం జయభారతి. అది ఖచ్చితంగా చేస్తారు. ప్రశ్నించే తత్వం ప్రతి ఒక్కరు అలవాటు పరుచుకోవాలి. ఇది ఒక సామాన్యుడి ఆవేదన. ప్రతి ఒక్క యువకుడు ఆలోచించాలి, గర్జించాలి, ప్రశ్నించాలి, క్వశ్చన్ చేయాలి. రాజకీయ నాయకులను ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. చూస్తుండగానే మీటింగ్ న్యూస్. నిలబెడదాం ప్రజాస్వామ్యాన్ని, వద్దలగొడదాం ధనస్వామ్యాన్ని, నిలబెడదాం ప్రజాస్వామ్యాన్ని, నిలబెడదాం. మిత్రులారా, ఇవాళ ప్రపంచ దేశాలన్నింటిలో అతిపెద్ద ప్రజాస్వామ్యమైనటువంటి భారతదేశం మనం చాలా గర్వంగా చెప్పుకుంటాం. ఇది వందల వేల మంది త్యాగాలు చేసి మనకు స్వతంత్రం తీసుకొచ్చి త్యాగం చేశారు, ప్రాణాలు అర్పించారు. ఇవాళ డబ్బుతో కూడినటువంటి ధనస్వామ్యం ఇక్కడ అమ్మేసి పూర్తిగా ప్రజాస్వామ్యం కనుమరుగమైనటువంటి దారుణమైనటువంటి పరిస్థితి మనకు భారతదేశంలో కనబడతా ఉంది. మిత్రులారా, కూడా డెమోక్రసీ పెట్టుబడిదారులంతా కూడా ఇవాళ డబ్బుతో ఒక బలమైనటువంటి కోటను నిర్మించడం అనేటువంటిది మన కళ్ళ ముందు కనబడతా ఉంది. ఈ కోటను బద్దలు కొట్టాలంటే ఈ డెమోక్రసీకి కాబట్టి ఈ ప్రజాస్వామ్యంలో అభిప్రాయం ప్రతిపక్షాన్ని అమ్ముకోవట్లేదు. మన ఓటును మాత్రం ఎందుకు అమ్ముకుంటున్నాము? సిగ్గు లేదా? నువ్వు బతుకునేటువంటి మనిషితో సమానం అనుకుంటున్నావా? నువ్వు చచ్చిన అవినీతిలోకి వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో
విధంగా నిజాయితీగా నిలబడాలి అనేటువంటిది ఒక జనరేషన్కి మనం పిలిపించే విధంగా ఇవాళ జస్ట్ ఓట్ క్యాంపెయిన్ కార్యక్రమం ఇక్కడ ర్యాలీ తీపోతూ ఉన్నాము. ఇక్కడ వచ్చినటువంటి యువత నాయకులు కూడా ఇవాళ తమ ఇళ్లల్లో మన నో ఎంట్రీ బోర్డులు పెట్టాలి. ఇక్కడ ఓటుకి కొనాలనుకునేటువంటి దళారులకి ఇక్కడ ప్రవేశం లేదు. ఈ ఇంట్లో మా ఓట్లు అమ్ముకోమడవు, మేము నీతి నిజాయితీగా నిలబడుతూ ఉన్నటువంటి కాన్సెప్ట్ మనం అంబేద్కర్ గారి, మహాత్మా గాంధీ గారి, వివేకానంద గారి, భగత్ సింగ్ గారి ఎంతో మంది నాయకులు వారి జీవితాన్ని అర్పించి ఇవాళ అదేదో మనం ఏదో సాధిస్తున్నాం కొత్త ప్రభుత్వాలు విజయకర ప్రభుత్వం తెస్తామని ఆలోచన కాదు. ఈరోజు ఎలక్షన్స్ వచ్చినాయంటే డబ్బులు ఇస్తారు, చీరలు పెడతారు, బిర్యానీలు పెడతారు. 4 రూపాయలు జేబులోకి వస్తే ఈ రోజు అనేటువంటి ఆనందాన్ని ఈరోజు ప్రజల్లో కనిపిస్తా ఉంది. కేవలం ప్రయాణంలోన ఎన్నికల వ్యవస్థ మొత్తం సమూలంగా మార్పు చేయాలన్న తపన ఏదైతే ఉన్నదో ఆ తపన కోసానికి వాళ్ళు పట్టుకోని కష్టానికి కళ్ళగుంటి నుంచి మాకు ప్రత్యేకటువంటి ధన్యవాదాలు. జైపాల్ సంస్థ దశ దిశ మొత్తం ఆపిపోయేస్తున్నది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 1931 లండన్ వెళ్ళి ఇంగ్లాండ్ ప్రధానమంత్రిని ఒప్పించి మనకు ఓటు హక్కు చేసింది. ప్రజాస్వామ్యాన్ని కాపాడే కోసానికి నీతివంతమైన వ్యక్తులను, విద్యావంతులను, మేధావులను, విజ్ఞానవంతులను ఎన్నికల్లో ఎన్నుకోవడం కోసానికి ఈ ఓటు హక్కుని మన దేశానికి అందింపజేస్తే ఈ రోజు ఉన్నటువంటి యొక్క బడా రాజకీయ పార్టీలు అన్నిమయంగా, చిన్న చిన్న రాజకీయ పార్టీలు అన్నిమయంగా ఈ ఓటు మొత్తంగా వాళ్ళు దుర్వినియోగపరుస్తూ వ్యవస్థ మొత్తంగా భ్రష్టు పట్టించే రకంగా మారుస్తున్నటువంటి వైనాన్ని చూస్తే సిగ్గనిపిస్తుంది. పార్టీలు ఏమైనా కావచ్చు, మొత్తంగా పైసలకు అమ్ముడు పోయే రకంగా, బీరు బ్రాండ్ విస్కీలకు అమ్ముడు పోయే రకంగా, బిర్యానీలకు తమ యొక్క ఓటును అమ్ముకునే రకంగా చూస్తున్నటువంటి వైనాన్ని చూస్తుంటే బాధ అనిపిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసినటువంటి తరుణమాసనం అనేది ఇలాంటి యువత ఇప్పుడే వచ్చినటువంటి డిగ్రీ కళాశాల విద్యార్థులు, కృష్ణ డిగ్రీ కానీ, వయాలి డిగ్రీ కాలేజ్ కానీ, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ విద్యార్థులు మేము కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడే కోసం నాయకత్వం వహిస్తాము, నీతివంతమైన వ్యక్తులను ఎన్నుకొని ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తామనేటువంటి ఒక ప్రతిజ్ఞ చేయడం కోసం ఇక్కడ వారు వచ్చేటువంటి చైతన్యం చూస్తుంటే చాలా సంతోషం అనిపిస్తామంటాం. నీతివంతులకు ఓటు వేయాలి, నిజాయితీ పనులకు ఓటు వేయాలి, ఓటుని అమ్ముకోకూడదు. ఓటు ఇవ్వడం కోసం, డబ్బులు ఇవ్వడం కోసం వచ్చేస్తే వారికి ఓటు కానీ మా రాజు కానీ ఇక్కడ వచ్చేటువంటి మిత్రులు అందరూ వాళ్ళు మేము కూడా ఖర్చు చేస్తున్నాం. మన సంస్థ విస్తరించాలి. ఇలాంటి ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి సంస్థల కోసం నాయకత్వం సంకల్పం ఉంటుంది. మేధావులు, విజ్ఞానవంతులు నిజంగా ప్రజాస్వామ్య పూర్తి భారతదేశ ప్రజలకు అందాలంటే అవినీతి లేని ఎన్నికలు జరిగినప్పుడే ఈ భారతదేశం ప్రవహిస్తుందని చెప్పేసి నమ్మి జై భారత్ ఉద్యమం గత 16 సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా ఎన్నో ఉద్యమాలు చేయడం, ఎన్నో కార్యక్రమాలు చేయడం అభినందనీయం. ఇలాంటి కార్యక్రమం మా కల్వకుర్తి పట్టణంలో నిర్వహించినందుకు రాష్ట్ర శాఖకి, అదేవిధంగా జిల్లా శాఖకి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనకందరికీ తెలుసు ఈ ప్రజాస్వామ్యానికి మొట్టమొదటి మూల ఎవరంటే ఓటరే. ఎక్కడైతే ఓటర్ అవినీతి పరుడుగా మారకుండా ఉంటే ఈ దేశ ప్రజాస్వామ్యం నిలబడుతుంది. లేదంటే ఈ దేశ ప్రజాస్వామ్యం ఎవరైతే ధనవంతుల చేతులకు, ఎవరైతే భూ కబ్జాదారులు ఉన్నారో, ఎవరైతే ప్రజలు మోసం చేయాలనో, ఎవరైతే వాళ్ళ ఆస్తులను రక్షించుకోవడానికి రాజకీయ పార్టీలను అడ్డంగా పెట్టుకొని ఈ ప్రజాస్వామ్య నిలయాలని ఆలయాలుగా చేసుకొని వాళ్ళు ఈ దేశాన్ని పరిపాలిస్తూ వాళ్ళ కోసమే ప్రజాస్వామ్యం ఉంది, వాళ్ళ కోసమే ఈ దేశం ఉందని నిరూపిస్తున్న క్రమంలో పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలు ఎవరైతే ఉన్నారో కేవలం ఓటు వేసే యంత్రాలుగానే చూస్తున్నారు కానీ వాళ్ళని ప్రజలుగా చూడట్లేదు. ఈ ప్రజలకు మేము సేవకులమని మర్చిపోయి ఈ ప్రజలు ఇచ్చిన భిక్షతో, అంబేద్కర్ గారు ఇచ్చిన ఓటుతో వాళ్ళు గెలుపొందితే ఈ ప్రజలని బాధితులుగా మార్చిన రాజకీయ నాయకులందరినీ తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా మేమందరం కూడా సాధారణంగా కానీ మేమందరం కానీ ఆల్రెడీ పోయినసారి ఎలక్షన్లో కళాశాలలో చాలా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మేము మళ్ళీ చెప్తున్నాం రాబోయే యువతకి ఈ 75 ఏళ్ళు నిండిపోయిన తర్వాత ఇక్కడైనా మనం ఈ ప్రజాస్వామ్యాన్ని మన చేతుల్లోకి తీసుకోకపోతే మనం కూడా, మన తరం, మన పిల్లలు కూడా బానిసలుగా మారతారనే విషయం మనం తెలియజెప్పాల్సిన అవసరం ఉన్నది. అదే చూస్తున్నాం ఇక్కడ అవినీతి లేని రాజకీయం కావాలని ఓటు అమ్ముకోవద్దని మనం నిర్వహిస్తే ఇంత తక్కువ కనబడుతుంది. అదే ఒక రాజకీయ పార్టీ ఒక బిర్యానీ ప్యాకెట్, ఒక బీర్ సీసా ఇచ్చేసి
మన్ను ట్రాక్టర్లు ఇచ్చుకొని ఇస్తే ఈ అంత పట్టణంతా మొత్తం చేయాలి వస్తున్నారు. అక్కడే మనం అర్థం చేసుకోవాలి ఎందుకు వాళ్ళ మీటింగ్లు మంచిగా వస్తున్నాయి, ఎందుకు మన దానికి రావట్లేదంటే రాజకీయ నాయకులకు కావాల్సింది ఓటు నమ్ముకునే ప్రజలు మాత్రమే కావాలి. ఓటును వినియోగించుకునే ప్రజలు వాళ్ళకు అవసరం లేదు. కాబట్టి మనని అలా ఉంచడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి రాబోయే కాలంలో కల్వకుర్తిలో ఒక మంచి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి ఈ ఓటు హక్కు ఓటు చైతన్యం మీద ఒక కార్యక్రమం నిర్వహిస్తామని పెద్ద ఎత్తున చేస్తామని హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన విద్యార్థులందరికీ జై భారత్ కమిటీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై భారత్, జై భారత్. వేల మంది దగ్గర ఉన్నప్పుడు మాట్లాడి ఉన్నప్పుడు అదే విధంగా మాట్లాడి అందరికీ స్ఫూర్తివంతంగా చేస్తూ ఉన్నటువంటి జయభారత్ జాతీయ కార్యదర్శి గోర్నర్తన్న గారు, అదేవిధంగా జయభారత్ రాష్ట్ర అధ్యక్షులు మా అన్న సత్యనారాయణ గారు ఇద్దరు కూడా ప్రతి చోటికి వెళ్తా ఉన్నారు. ఇంకా అతిథ్యహారాలు చేస్తూ సత్యవతి కూడా మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నారు. వచ్చి చెప్పలేకపోతున్నారు. కానీ ఈరోజు జై భారత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రోగ్రాంలో అనేక మంది స్టూడెంట్స్ ముందుకొచ్చినారు. అనేక మంది స్థానికంగా ఉన్న నాయకులు ముఖ్యంగా జస్ట్ ఓట్ క్యాంపెయిన్కి మద్దతుగా ముందుకొచ్చి మేము ఈ ఓటుకి మద్యానికి డబ్బుకి ఓటు నమ్మకము, మద్యానికి ఓటు నమ్మకం అనేది ఈరోజు జై భారత్ పంపు ద్వారా బలంగా మనందరం కూడా వినిపిస్తూ ఉన్నాం. ఇదంతా కూడా చాలా శుభపరిణామం. అయితే మనకు అనుకోవచ్చు మనం తక్కువ మంది ఉండగా ఏం చేస్తామనేది. ఏదైనా మంచి పని ఒక వ్యక్తితోటే స్టార్ట్ అవుతుంది. ఈరోజు ఈ సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా 4-5 రాష్ట్రాల్లో పనిచేస్తూ ఉంది. ఆంధ్ర, తెలంగాణలో మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో, జిల్లా స్థాయిలో పనిచేస్తూ ఉంది. అనేక జిల్లాల్లో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మనం అడుగుతూ ఉన్నాం, మన తల్లిదండ్రులు నమ్ముకోవట్లేదు, మన పిల్లలు నమ్ముకోవట్లేదు, మన కుటుంబకుల్ని కూడా అమ్ముకోవట్లేదు. మరి వాడిచ్చే చాలా డబ్బుకి మనం ఓటు ఎందుకు అమ్ముకుంటున్నాం? మన సిద్ధం పీయట్లేదా? మన ఓటు అంత విలువ తక్కువైనదా? మన ఓటు ఉన్నదంటే మనం బతుకున్నట్లే. మన ఓటు అనేది మన నైతికత. ఎప్పుడైతే మన ఓటు మన డబ్బులకు అమ్ముకుంటామో వాడిని మనం ప్రశ్నించగలుగుతామా? ప్రశ్నించలేదు. మన హక్కును కోల్పోయిన తర్వాత వాడు 100 కోట్లు దోచుకొని మనం వాటికి మోసం చేస్తూ ఉంటాడు. అందువల్ల జై భారత్ తరఫున మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మీరు ఓటు నమ్ముకోవాల్సిన అవసరం లేదు. మనం నిజాయితీపరమైన అభ్యర్థులను ఎన్నుకుందాం. ఒకవేళ మనందరం కూడా ఓటు అమ్ముకోకపోతే భవిష్యత్తులో నిజాయితీపరమైన మనం ఎలక్షన్లో పోటీ చేస్తే కూడా మన దగ్గర డబ్బు లేకపోయినప్పుడు కూడా మనం ఎలక్షన్లో గెలిచే అవకాశం ఉంటుంది. అందువల్ల మిత్రులందరూ కూడా దీని అవగాహన పెట్టుకోవాలి. జై భారత్ జస్ట్ ఓట్ క్యాంపెయిన్కి మద్దతుగా నిలబడాలి. ఈరోజు జరిగే కార్యక్రమాన్ని కూడా మన ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ అన్న లోకన్న గారిని జై భారత్, జై భారత్.